వందే భారత్ ఇది ప్రస్తుతం దేశంలో పరిచయం అవసరం లేని పేరు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ప్రవేశపెట్టిన హై స్పీడ్ రైళ్లే ఈ వందే భారత్ రైళ్లు. ప్రస్తుతం దేశంలో ఈ రైళ్ల హవా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఈ వందే భారత్ రైళ్ల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, వారణాసి నుండి ఢిల్లీకి వెళ్తున్న వందే భారత్ రైల్లోంచి C7 బోగిలో ఏసీ నుంచి కుండపోతగా వర్షం నీళ్లు రావడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. ఏకంగా 8 గంటలు ఆగకుండా వాన నీరు పడ్డాయని రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సుఖవంతమైన ప్రయాణం కోసం వందే భారత్ రైలును ఎంచుకుంటే రేకుల షెడ్డులా మారిందని, వర్షం కురుస్తుందని, తమ సామాన్లతో పాటు తాము కూడా తడిసిపోయామని తెలిపారు ప్రయాణికులు. ప్రయాణ సమయం మొత్తం నిలబడే ఉన్నామని, తమ టికెట్ డబ్బులు రిఫండ్ చేయాలని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు బాధితులు.